అందరికీ నమస్కారం. నా పేరు లక్కాకుల దినేష్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు. నిన్నటి రోజున టీటీడీ బోర్డు సమావేశంలో తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంబంధించి ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా దీన్ని స్వాగతిస్తున్నాం. పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢత్వంగా ఉండడం కోసం క్రీడలు ఎంతగానో తోడ్పాటును అందిస్తాయి. ఆ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ పునరుద్ధరించడానికి టీటీడీ ₹1 కోటి నిన్న బోర్డు సమావేశంలో ప్రకటించడం మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. కానీ మాకు అర్థం కాని విషయం ఏమిటంటే, గత ప్రభుత్వంలో తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ గారు ఆయన తిరుపతి పైన ఆయనకున్నటువంటి ప్రేమ కానీ, తిరుపతి ప్రజలపైన ఆయనకున్నటువంటి మమకారంతో తిరుపతి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతి పారిశుద్ధ్య విషయంలో టీటీడీ సహకారం అందించాలని అప్పటి బోర్డు చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ అన్న గారికి విన్నవించడం జరిగింది. భూమన కరుణాకర్ అన్న గారు కూడా సానుకూలంగా స్పందించి ఆ విషయాన్ని టీటీడీ బోర్డులో పెట్టడం, బోర్డు సభ్యులందరూ కూడా ఆమోదించడం మనకందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ అప్పటి బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి గారు శ్రీవారి నిధులని అక్రమంగా వినియోగిస్తున్నారు, శ్రీవారి నిధులు కేవలం శ్రీవారి భక్తులకు మాత్రమే వినియోగించాలి, అంతేగాని తిరుపతి కానీ తిరుపతి అభివృద్ధికి కానీ శ్రీవారి నిధులను ఉపయోగించకూడదని చెప్పి ఆ విషయం మీద కోర్టుకు వెళ్ళడం, కోర్టులో స్టే తీసుకురావడంతో ఆ విషయానికి ముగింపు పలకడం జరిగింది. కానీ ఇదే బీజేపీ భానుప్రకాష్ రెడ్డి గారు ఈ రోజున టీటీడీ బోర్డు మెంబర్గా మీరు ఏ విధంగా దీన్ని ఆమోదం తెలిపారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే తిరుపతి శ్రీనివాస కాంప్లెక్స్, అందులో ఆడేటువంటి క్రీడాకారులకి శ్రీవారి భక్తులకు ఏమన్నా సంబంధం ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. మీ 2 నాలుకల ద్వంద్వ వైఖరిని, మీ ఊసరవెల్లితనాన్ని మీరు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయాల్లో ఎవరైనా అధికారంలో ఉండేటప్పుడు ప్రజలకి మేలు చేకూరేటువంటి విషయాలు ఎవరు చేసినా కూడా ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించాలి, అభినందించాలి. లేని పక్షంలో గుమ్ముగా ఉండాలి. అంతేగాని మీ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుపతి ప్రజలకు చేస్తున్నటువంటి మేలును మీరు అడ్డుకుంటున్నారు. అంటే మీకు తిరుపతి మీద ప్రేమ లేదా? తిరుపతి ప్రజలపైన మమకారం లేదా? తిరుపతి ప్రజల ఆరోగ్యం పట్ల కానీ, శ్రీవారి భక్తుల ఆరోగ్యం పట్ల కానీ మీకు చిత్తశుద్ధి లేదా అని మేము అడుగుతా ఉన్నాం. భానుప్రకాష్ రెడ్డి గారు, మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ విషయం పట్ల మీరు మరలా పునరాలోచించండి, మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇప్పటికైనా కూడా మీకు ఏమాత్రం తిరుపతి మీద కానీ, తిరుపతి ప్రజల మీద కానీ, శ్రీవారి భక్తుల ఆరోగ్యం పట్ల కానీ మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా మీరు కోర్టులో వేసిన పిటిషన్ని వెనక్కి తీసుకొని ఇప్పటికైనా కూడా ఆ రోజు ఏదైతే బోర్డు తిరుపతి పారిశుద్ధ్యం మీద టీటీడీ సహకారం అందిస్తామని చెప్పిందో ఆ నిర్ణయాన్ని మీరు కూడా స్వాగతించాలని, దాన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తిరుపతి ప్రజలు ఇప్పటికైనా కూడా అలా చేస్తే మిమ్మల్ని అభినందిస్తారు. మీరు చేసినటువంటి ద్రోహాన్ని మర్చిపోతారు. లేని పక్షంలో మీరు తిరుపతి ప్రజల దృష్టిలో ఒక మోసపూరిత వ్యక్తిగా, తిరుపతి ప్రజల్లో చరిత్రహీనులుగా కూడా మీరు మిగిలిపోతారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను.